వెల్కమ్ టు ది స్పారో టీవీ. ఈరోజు ఒక మంచి మోరల్ వాల్యూ ఉన్న కథ చూద్దాం. పిల్లలందరూ సరదాగా ఆడుకుంటున్నారు. అక్కడ కొన్ని కోళ్ళు, అలాగే ఆవులు, ఇలాగే కొంతమంది మహిళలు అలా అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నారు. గ్రామం చాలా చక్కగా ఉంది కదా. మా కథలో నాయకుడు వీరుడు ఇదిగో వస్తున్నాడు చూడండి. ఈ కుక్క చాలా నిజాయితీగా, చాలా విశ్వాసంతో అందరితో తిరుగుతూ ఉంటుంది. గ్రామాన్ని కాపాడుతూ గ్రామ పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. పిల్లలందరూ అలుగో పరిగెత్తుకుని వస్తున్నారు. ఓ పిల్లోడు ఇలా అంటున్నాడు, వీరు వీరు నువ్వు బిస్కెట్ తినొచ్చు కదా అని బిస్కెట్ ఇచ్చాడు. ఆ వీరు అనే కుక్క సంతోషంగా తల ఊపింది. ఓ గ్రామ పెద్ద అక్కడికి వచ్చాడు. ఈ కుక్క లేకపోతే మన గ్రామం అంతా సేఫ్ కాదురా, ఇది చాలా గొప్పది, చాలా గొప్ప గుణం ఉన్నటువంటిది, అందరినీ కాపాడుతుంటుంది, మా గ్రామానికి సింహం లాంటిది అన్నాడు ఆ పెద్ద ఆయన. ఇప్పుడు మా కథలో ఇంకొక పాత్ర పరిచయం అవుతుంది. అదిగో కావు కావు అని ఎగురుకుంటూ చెట్లపై నుంచి వస్తుంది చూసారా, అటు ఇటు చూసుకుంటూ. ఇదే మన కాకి. కాకి వచ్చి అలా చెట్టు మీద కూర్చొని అన్నీ గమనిస్తోంది. కాకి ఇలా అంటుంది, హాహాహా, అమాయక గ్రామస్తులు కష్టపడి వండుకుని తింటున్నారు, నేను వచ్చి హ్యాపీగా అలా ఫ్రీగా తినేస్తుంటాను అంటుంటుంది. కాకి అలా ఎగురుకుంటూ వెళ్తోంది. అలా ఎగురుకుంటూ 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 ఒక బామ్మ వేడివేడిగా గారెలు పెడుతోంది. కాకి పైనుంచి చూస్తుంది. బామ్మ కొంచెం చల్లారాక తింటా అంటూ లోపలికి వెళ్తోంది. గారెలన్నీ తీసి పక్కన ఆ ప్లేట్లో పెట్టేసి, అమ్మో వేడిగా ఉన్నాయి కదా, కాసేపు చల్లారాక తిందాం అని చెప్పి బామ్మ లోపలికి వెళ్ళింది. కాకి నెమ్మదిగా పైనుంచి కిందకి దిగింది. వెంటనే ఆ గారి పట్టుకొని అలా ఎగిరిపోయింది. బామ్మ బయటకు వచ్చి, అయ్యో అయ్యో నా గారెలు అని చెప్పి, అరే చూడండిరా ఆ కాకి ఎలా చేస్తుందో అని చెప్పి బామ్మ బాధగా అరుస్తోంది. ఈ మాటలు విన్న వీరుడు, అదే మన కుక్క, మన కథలో హీరో, గ్రామం చుట్టూ అటు ఇటు తిరుగుతున్నాడు కదా. కాకి చెట్టుపై నుంచి ఆ గారె తింటూ నవ్వుతోంది. కాకి ఆ కుక్కను చూసి, ఓహో వీరుడా, రోజంతా తిరుగుతావు, అలసిపోతావు, ఊరంతా కాపాడుతావు, నీకేంటి లాభం అని చెప్పి నవ్వుతోంది. వీరుడు, గ్రామం సేఫ్గా ఉండాలి కదా, నేను కదా విశ్వాసమైనటువంటి జంతువు, ఇక్కడ నీలాగా గాలికి తిరిగేవాడిని కాదు అంటాడు. కాకి, నేను చూడు, పని పాట లేదు, టెన్షన్ లేదు, తిండి హ్యాపీగా రెడీమేడ్గా దొరుకుతోంది అని చెప్పి నవ్వుతోంది. వీరుడు నవ్వుతూ, దొంగతనంతో కడుపు నిండొచ్చు కానీ గౌరవం రాదు కాకమ్మ, నీకు తెలుసా, నువ్వు మంచిదని అనుకుంటున్నావా, నువ్వు చేసే పని మంచిది అనుకుంటున్నావా, చిచ్చి సిగ్గుండాలి అంటాడు వీరుడు. కాకి ఇలా అంటుంది, గౌరవం తింటామా ఏంటి, తిండి కదా ముఖ్యం, ఏది దొరికితే అది తినేయాలి నాలాగా, హహహ అని కాకి అంటుంది. అంటూ అట్లా తిరిగింది. ఓ పిల్లోడు అలాగా ఏదో బజ్జీ తింటూ నడుచుకుంటూ వీధిలో వెళ్తున్నాడు. పైనుంచి అలా చూసింది కాకి. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అది లాక్కొని వెళ్ళిపోయింది. పిల్లోడు, కాకి కాకి నా బజ్జీ లాక్కెళ్ళిపోయింది అంటూ ఏడుస్తున్నాడు. చేపలు అమ్ముకుంటూ వెళ్తున్నటువంటి ఓ వ్యక్తి దగ్గర ఆ కాకి వచ్చి ఆ చేపను ఎత్తుకెళ్ళిపోయింది. అలాగే ఇంకొక సందులో జిలేబీ తింటున్న పాప దగ్గర జిలేబీ లాక్కొని వెళ్ళిపోయింది కాకి. గ్రామస్తులందరూ ఈ కాకి చాలా తప్పు చేస్తోంది, ఈ కాకిని ఏదో ఒకటి చేసి గుణపాఠం చెప్పాలి అని చెప్పి మొత్తం గ్రామస్తులందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు రాత్రి ఆ గ్రామంలో ఇద్దరు దొంగలు పడ్డారు. మొదటి దొంగ ఇలా అంటున్నాడు, అటు ఇటు చూస్తూ, ఈ గ్రామంలో డబ్బులు చాలా ఉన్నాయంట కదా అంటున్నాడు. రెండో దొంగ, అందరూ నిద్రలో ఉన్నారు, ఇదే మంచి ఛాన్స్, అవును చాలా డబ్బులున్నాయి ఇక్కడ అంటాడు. అప్పుడే అక్కడ వీరుడు అటు ఇటు చూసుకుంటూ అనుమానంగా వస్తాడు. అదే మన కథలో హీరో వీరుడు. బౌ బౌ అనుకుంటూ దగ్గరకు వచ్చాడు. గ్రామం మొత్తం నిద్రలేసింది. గ్రామస్తులు దొంగ 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 అంటూ అరవడం మొదలుపెట్టారు. ఒక్క వీరుడు యొక్క బౌబౌ అనే కేకకి గ్రామస్తులు లేచి ఆ దొంగని పట్టుకోవడానికి పరిగెత్తారు. కానీ దొంగ పారిపోయాడు. ఆ రోజు సాయంత్రం గ్రామంలో ఓ పెద్దగా పండగలాగా చేసుకుంటున్నారు. అందరూ దేవాలయం దగ్గర ప్రసాదాలు చేస్తున్నారు. రకరకాలుగా భక్తులు వచ్చి ఎవరికి కావలసిన ప్రసాదాన్ని వాళ్ళు గుళ్ళో సమర్పిస్తున్నారు. కాకి, వావ్, ఈరోజు ఫుల్ బఫే అన్నమాట, రకరకాల ప్రసాదాలు తినొచ్చు, సూపర్ కదా అని చెప్పి నెమ్మదిగా ఎగురుకుంటూ ఆ గుడి దగ్గరకు వచ్చి వాలింది కాకి. అప్పుడే చిన్న పిల్లోడు చూశాడు. అమ్మా, ఇదే మన తిండి దొంగలించిన కాకి అన్నాడు. అప్పుడు అవును అవును అని అక్కడ గ్రామస్తులందరూ మళ్ళీ దగ్గరకు వచ్చి అందరూ కర్రలతో కాకిని కొట్టడానికి పరిగెట్టారు. కాకి కాస్త పారిపోయింది. కాకి పారిపోతూ, అయ్యో నేను దొంగని కాదు, నన్ను ఎందుకు ఇలా అవమానపరుస్తున్నారు, నేను మీరు పెట్టిన ప్రసాదమే కదా తినడానికి వచ్చాను అని చెప్పి పారిపోయింది. అదే రోజు సాయంత్రం
ఓ చిన్న పాప ఆడుకుంటూ బావి దగ్గరికి వెళ్తోంది. ఆమె జారి పడబోతుంది. పాప అమ్మా అమ్మా అని అరుస్తోంది. అందరూ షాక్ అయ్యారు. వీరుడు ఆమె దుస్తులు పట్టుకొని ఆమెని వెనక్కి లాగాడు. అందరూ చాలా బాధపడ్డారు, కంగారు పడ్డారు, బాధపడ్డారు. కానీ ఆ వీరుడు వచ్చి అంత అమాంతంగా కాపాడకపోతే ఈరోజు మా పాప బావిలో పడిపోయింది కదా అని చెప్పి అందరూ వీరుణ్ణి పొగిడారు. ఆ పాప తల్లి, వీరుడా, నువ్వే మా బిడ్డను కాపాడావు, నువ్వు లేకపోతే ఈరోజు మా బిడ్డ ఉండేది కాదు అని చెప్పి అంటోంది. వెంటనే గ్రామస్తులందరూ చప్పట్లు కొట్టారు. గ్రామ పెద్దలు పిలిచి వీరుడికి పూలమాల వేస్తారు. పిల్లలందరూ బిస్కెట్లు, చాక్లెట్లు తీసుకొచ్చి వీరుడికి ఇస్తున్నారు. ఆ గ్రామ పెద్ద ఇలా అంటున్నాడు, కష్టపడి గ్రామాన్ని కాపాడిన వీరుడికి మన గ్రామం ఈ గౌరవాన్ని ఇస్తుంది. వీరుడే మా గ్రామానికి సింహం లాంటి వాడు అని చెప్పి ఒక కిరీటం ధరించి అందరూ చప్పట్లు కొట్టారు. ఆ రోజు సాయంత్రం అయింది. కాకి ఒంటరిగా ఎగురుకుంటూ వచ్చి అలా కూర్చోంది. కాకి ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు ఆహారం ఇవ్వలేదు. పిల్లలు, గ్రామస్తులు అందరూ కాకిని ఎంటపడి కొడుతున్నారు కర్రలతో, రాళ్లతో. కాకి చాలా అవమానంగా, చాలా బాధగా చెట్టు మీదకి వచ్చి కూర్చొని కళ్ళమ నీళ్లు పెట్టుకుంటుంది. కాకి కొమ్మ మీద కూర్చొని బాధపడుతూ కన్నీళ్లు కారుస్తుంది. అప్పుడు వీరుడు చెట్టుపైకి చూశాడు. ఏమైంది నీకు అన్నాడు. అదే, నువ్వు చెప్పింది కరెక్టే. నన్ను ఊళ్ళో వాళ్ళందరూ దొంగ దొంగ అంటున్నారు, నిన్నేమో దొరలాగా చూస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. నేను చేస్తున్న తప్పేమో అని అంటుంది. తప్పున్నారా? నువ్వు చేస్తుంది చాలా తప్పు. అలా పిల్లల దగ్గర, అలాగే గ్రామస్తులు వండుకున్న వాళ్ళ దగ్గర నువ్వు దొంగతనం చేసి తినడానికి నీకు సిగ్గుగా లేదు? అందుకే మంచి పని చేసే వాళ్ళకి మర్యాదగా ఉంటుంది, మంచి పని చేయకుండా ఇలా దొంగతనం చేసే వాళ్ళకి ఇలాంటి పనిష్మెంట్లే ఉంటాయి అని అన్నాడు. అప్పుడు కాకి కిందకి దిగి, నన్ను క్షమించు, ఇక నుంచి నేను ఆ పని చేయను. వాళ్ళు పెడితేనే తింటాను. వచ్చి మర్యాదగా అడిగి నేను కూడా తీసుకుని తింటాను. అంతేగాని ఇక నుంచి ఇలాంటి దొంగతనాలు చేయను. ఎందుకంటే నేను ఎంతో హాయిగా పైకి గాలిలో ఎగురుతూ దర్జాగా ఉన్నాను అనుకున్నాను. కానీ నాకు మర్యాద లేదు. నీకే మర్యాద ఉంది. కాబట్టి నీ అడుగుజాడల్లో నేను నడుస్తాను. నేను కూడా విశ్వాసపాత్రునై నీతో పాటే ఉంటాను అని చెప్పి కాకి చెప్పింది. ఇప్పుడు మరుసటి రోజు కాకి చక్కగా చెత్తల్లో, తర్వాత ఇళ్ల మీద దాడి చేయకుండా పొలాల్లో చక్కగా చిన్న చిన్న గింజలు వెతుక్కుంటూ తింటుంది. మర్యాదగా వచ్చి ఎవరైనా పెడితే అది తింటుంది. వీరుడు ఆ గ్రామం చుట్టూ చక్కగా సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తూ కాకిని కూడా అభిమానించడం మొదలుపెట్టాడు. అప్పుడు కాకి కూడా నవ్వుతూ సంతోషంగా, నీ అడుగుజాడలు నడుస్తున్నాను కాబట్టి నేను కూడా ఈ రోజు నుంచి మంచి కాకిగా బిహేవ్ చేస్తాను అని చెప్పింది. అదిరా పిల్లలు కదా. ఈ కథ మోరల్ వాల్యూ ఏంటంటే, కష్టపడి చేసేవారికే నిజమైన ఆనందం, నిజమైన గౌరవం లభిస్తుంది. దొంగతనం అనేది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తుంది. కానీ నిజాయితీ అనేది జీవితాన్ని ఇస్తుంది, గౌరవాన్ని ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. కాబట్టి పిల్లలు, ఇలాగా మనం కూడా ఒక మంచి నిజాయితీగా ఉంటూ కష్టపడి పనిచేయడం ప్రారంభిద్దాం. కష్టపడి పనిచేయడం నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? మరొక చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ది స్పారో టీవీ. టేక్ కేర్. బాయ్ బాయ్.